ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. కాచిగూడ యశ్వంతపూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమయ్యాయి. వందే భారత్ రైలు రాకతో సమయంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లా నుంచి నిత్యం అటు కర్నూలు ఇటు హైదరాబాద్ రూట్లలో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా వందే భారత్ ట్రైన్ వచ్చిందనే చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దేశవ్యాప్తంగా 9 ట్రైన్లను ప్రారంభించింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్ వయా మహబూబ్ నగర్ జిల్లా మీదుగా ఉదయం 5:30కు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు యశ్వంతపూర్ వద్ద ఈ ట్రైను అక్కడి వరకు ఈ ట్రైన్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30కు మళ్ళీ కాచిగూడ తీస్తుంది. అయితే ఈ మొత్తం డిస్టెన్స్ 610 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్. అయితే ఈ వందే భారత్ ట్రైన్ మహబూబ్నగర్కు మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే మనతో ట్రైన్ కి సంబంధించి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ వందే భారత్ ట్రైన్ ప్రత్యేకత ఏంది? ఈ జిల్లా నుంచి అంటే ఈ మామూలు ట్రైన్లకు ఈ ట్రైన్ కు తేడా ఏంటి? మామూలు ట్రైను ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో మామూలు ట్రైన్లు ప్రయాణికులకు కానీ అలా అధికారులకు కానీ టైమింగ్స్ కి లేకపోతే రద్దీలా ఉన్నప్పుడు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈ వందే భారత్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా వెళ్ళడం కానీ, తర్వాత సిటీ టు సిటీ, స్టేట్ టు స్టేట్ కనెక్టివిటీ కానీ ఇప్పుడు చాలా బాగుంది. ట్రైన్ కూడా అత్యాధునికంగా చాలా మంచి ఒక సిస్టమేటిక్ తో ఏసీతో ప్రయాణికులకి చాలా ఆహ్లాదంగా కూడా ఈ ట్రైన్ ఉంది. అదే కాకుండా చాలా శుభ్రంగా ట్రైన్ లో ఒక వాష్రూమ్స్ కావచ్చు, లేకుంటే సీట్స్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, చాలా వరకు కూడా శుభ్రతను పాటిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగానే ఈ రోజు ఇంత శుభ్రంగా కూడా వెళ్ళడానికి మోడీ గారు అండ్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. అదే విధంగా ఇక్కడ ఇస్తున్నటువంటి ఫుడ్ కూడా చాలా క్వాలిటీ. ఆ ఫుడ్ అందించే వాళ్ళు కూడా చాలా మంచి ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఫుడ్ అందిస్తూ ఈ రోజు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఈ ట్రైన్ లో ఉదయం బయలుదేరి సాయంత్రానికి కూడా వాళ్ళ కార్యకలాపాలు చేసుకొని వాళ్ళ రాష్ట్రాలకు రావడానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఇలాంటి అవకాశాలు, ఇలాంటి ట్రైన్లు కూడా ఇంకా మన రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాలకు కనెక్టివిటీ ఇచ్చి రాష్ట్రాల నుంచి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రయాణికులకు మంచి అవకాశం కల్పించాలని చెప్పి, మరింత నిరుద్యోగులకు ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే మామూలు ట్రైన్లకు ఈ ట్రైన్ కు వ్యత్యాసం చాలా ఉందని, ఇక్కడ ఈ ట్రైన్ లో అన్ని సదుపాయాలతో పాటు ప్రయాణికులకు కూడా ఈజీ, తర్వాత సమయపాలన కూడా అంటే సమయం కూడా తక్కువ జర్నీలో ఈ ట్రైన్ తమ లక్ష్యాలను గమ్యాలను చేరుకుంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.